హాయ్ అండి. ఈరోజైతే మా పిల్లలకి చాలా ఇష్టమైన అలాగే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే చూపించేస్తున్నానండి. దానికోసమైతే బనానాస్ ఒక 2, కొంచెం బాదము, ఒక దాల్చిన చెక్క చిన్న ఇంచండి, ఒక ఎగ్, అలాగే మనకి 1 గ్లాస్ మిల్క్ అవన్నీ తీసేసుకున్న తర్వాత మిక్సీ జార్‌లో 1 కప్పు ఓట్స్ వేసుకున్నాను. తర్వాత అయితే 2 బనానాస్ వేసుకున్నాను. ఒక ఎగ్ అయితే వేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఒక 6 బాదామ్స్, ఇంకా చిన్న దాల్చిన చెక్క అండి. ఇదైతే ఫ్లేవర్ చాలా బావుంటుంది ప్యాన్ కేక్స్‌కి. మా పిల్లలకైతే చాలా ఇష్టము. కొంచెం హనీ కూడా వేసేసుకొని, అందులోనే కొంచెం పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే, మనకైతే మంచిగా పేస్ట్ అయితే అయిపోతుందండి. చూసారా? ప్యాన్ కేక్ మిక్స్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఒక బౌల్‌లోకి అయితే ఇదంతా ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా 2, 3 సార్లయితే బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఎయిర్ అనేది ఫార్మ్ అవి మనకి ప్యాన్ కేక్స్ అనేవి చాలా ప్లఫీగా వస్తాయి. తర్వాత ప్యాన్ హీట్ చేసుకొని కొద్దిగా నెయ్యి గానీ, ఆయిల్ గానీ వేసేసుకొని ప్యాన్ కేక్స్ అయితే వేసేసుకోవచ్చు చిన్న చిన్నగా. ఇవైతే మనం దోసల్లాగా అయితే వేయకూడదండి. కొంచెం దలసరిగానే వేసేసుకొని ఇలాగ ఒక లిడ్ పెట్టేసుకుంటే మనకి సిమ్‌లో కాల్చుకోవాలండి. చూసారా? పైనుంచి అయితే మనకి ఇలా హోల్స్‌లా కూడా వస్తాయి. ఎగ్ వేసాము, అలాగే బనానా కూడా వేసాం కదా! చాలా హెల్తీ అండి. పిల్లలకైతే ఒకసారి చేసి పెట్టండి. మా పిల్లలకైతే నేను ఇది వారంలో ఒక 2, 3 సార్లయితే చేస్తూ ఉంటానండి. వాళ్ళకైతే చాలా నచ్చుతాయి. అలాగే మనకి క్విక్‌గా అయిపోయే రెసిపీ కదా! నేనైతే బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే చేసేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఈవినింగ్ స్నాక్ ఐటెమ్ కింద కూడా చేస్తాననమాట. తర్వాత చూసారా ఇవన్నీ వేసేసుకొని, మనం పైనుంచి ఇలా హనీ వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలండి. ఆ తర్వాత హనీ అనేది అబ్జర్వ్ అయిపోయి మనకి ప్యాన్ కేక్స్ అనేవి కొంచెం స్మూత్ అవుతాయన్నమాట. ఆ తర్వాత ఇలాగా ఫోర్క్‌తో తీసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. అసలు బనానా ఫ్లేవర్ గానీ, మనకి దాల్చిన చెక్క ఫ్లేవరు, అలాగే చాలా బావుంటుందండి. అలాగే హెల్తీ ఐటెమ్ కూడా. ఒకసారి అయితే టేస్ట్ చేయండి కంపల్సరీ. బన్ను ఇక్కడ మా చిన్నోడు చూసారా? ఎలా ఉందమ్మా? చేయడమే ప్యాన్ లేటండి. కేక్స్ మా వోళ్ళైతే వెంటనే తినేసి, మా నచ్చాయా? వోడు రివ్యూ ఇవ్వడానికైతే రెడీ అయిపోతా ఉంటాడు. చూసారా? వాడైతే చాలా ఇష్టంగా తింటాడనమాట. మనకి మైదా పిండి, అలాగే రకరకాలు చేసే కంటే, పిల్లలకి ఇలా తిన్ హెల్తీగా ఇంట్లోనే మంచిగా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి నచ్చాయా? ఇచ్చేస్తే, వాళ్ళు కూడా బాగున్నాయమ్మా? ఎంజాయ్ చేస్తారు. అలాగే